కాకినాడ జిల్లాలో చేనును మేసిన కంచె వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఏకంగా శివయ్యకే ఆలయ అర్చకుడు శట్టకోపం పెట్టాడు. ఆలయ పోషణకు దానంగా ఇచ్చిన భూములను అర్చకుడు చేబ్రోలు సత్యకామేశ్వరరావు కొట్టేశాడు. అర్చకుడికి అప్పటి తహసీల్దార్ సహకరించాడు. కాజులూరు మండలం జగన్నాథగిరి గ్రామంలోని శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయ భూముల్లో గోల్మాల్ జరిగింది. దొంగ పాస్ పుస్తకాలు సృష్టించి ఈ భూములను పూర్వపు అర్చకుడు కామేశ్వరరావు కొట్టేసినట్లు దేవాదాయ శాఖ కాజులూరు గ్రూప్ టెంపుల్స్ ఈవో ఒక నివేదిక ఇచ్చారు. ఆలయానికి 4.26 ఎకరాలను దాతలు దానంగా ఇచ్చారు. దాతలు ఇచ్చిన భూమిని పూర్వపు ఆలయ అర్చకుడు కామేశ్వరరావు గుట్టుచప్పుడు కాకుండా కొట్టేశాడు. ప్రస్తుతం ఆలయంలో ధూపదీప నైవేద్యాలకు డబ్బులు లేక చందాలు వేసుకుంటున్నారు గ్రామస్తులు. ఆలయ భూములపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. మీ మీడియా ద్వారా ప్రైమ్ 9 మీడియా ద్వారా మేము అందరినీ కోరుకునేది ఒకటే అండి, దేవాలయం భూములండి ఇవి. మా పూర్వీకులు అందరూ కూడా దేవాలయం ఖర్చుల నిమిత్తం, దేవాలయంలో దీపారాధన నిమిత్తం ఈ దేవాలయానికి రాసి ఇవ్వడం జరిగిందండి. ఇది పంతులు గారు అంతా నమ్మకంగా చేస్తున్నారని పూర్వం. అయితే వాళ్ళ అబ్బాయి ఒక సైకో అండి, అతను 3 మర్డర్లు చేసాడండి వరుసగా. లాస్ట్ మర్డర్ చాలా క్రూయల్గా చేయడంతో గ్రామస్తులందరికీ తెలియడంతో వాళ్ళందరూ ఏమన్నా చేస్తారన్న భయంతో ఈ పూజారి ఊరు విడిచి పారిపోయాడండి. అప్పుడు కాడి నుంచి వేరే పూజారిని ఎట్టి చేయించుకుంటున్నామండి. అయితే ఇతను ఇది వరకు ఏంటంటే తోక పాస్ పుస్తకాలు అని చెప్పేసి ఇచ్చేవారండి, దొంగ పాస్ పుస్తకాలు. అవి సృష్టించుకుని ఈ భూమి నాదే అని చెప్పేసి కోర్టులో కేసు వేసాడండి. అతను వెళ్ళి పారిపోయి కోర్టులో కేసు వేసే వరకు కూడా అతని దగ్గర ఇలా పాస్ పుస్తకాలు సృష్టించుకున్నాడు అన్న సంగతి తెలియలేదండి మాకు. అయితే కింద కోర్టులో మేము దేవాలయం తరపున నెగ్గామండి. శివుడు ఆలయం వారు నెగ్గారండి. మాకు కోర్టు తీర్పు మాకు అనుకూలంగా వచ్చిందండి. అయితే తర్వాత దీన్ని పైకోర్టులో అప్పీల్ చేసుకుని తను గెలిచినట్టుగా చెప్తూ దీన్ని ఆక్రమించడానికి చూస్తున్నాడండి. అతను తప్పకుండా అరెస్ట్ చేయాలండి. అతను ఎంతో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడండి. ఆలయ భూములు కబ్జా చేయాలని చూస్తున్నాడండి. ఇది చాలా తప్పండి. ఈ తప్పుడు వ్యవహారాన్ని అంతా కూడా పోలీసులు కానీ లేదా మరి డిపార్ట్మెంట్ కానీ దీని మీద చొరవ తీసుకుని అతను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి గ్రామం తరపున కోరుకుంటున్నామండి. జిల్లా స్థాయి అధికారులు తక్షణం స్పందించాలండి. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఇటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు స్పందిస్తేనే కానీ దీనికి తగు న్యాయం జరగదండి. దానికోసం మేము న్యాయ పోరాటానికి ఎంతవరకు అయినా సరే మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామండి. ఇది పూర్వం దాతలు ఇచ్చిన భూమి అండి. ఇది అతను చేబ్రోలు సత్యకామేశ్వరరావు ఆయనకి ఈ భూమికి ఎటువంటి సంబంధం కూడా లేదు. ఈ భూమి మామూలుగా నిత్య కైంకర్యాలకి ధూపదీప నైవేద్యాలకి ఇచ్చిన భూమి అండి ఇది. అంతే తప్ప అతను దొంగ పాస్బుక్లు పుట్టించి అమ్మజూపుతున్నాడండి. వేళ మార్కెట్ రేటు కంటే తక్కువ రేటు ఆశ చూపి పలువురికి బ్రోకర్ల ద్వారా అమ్మజూపుతున్నాడండి. దీన్ని తక్షణం మీరు ప్రైమ్ 9 టీవీ ఛానల్ వారు, యాజమాన్యం వారు జిల్లా స్థాయి అధికారులకు చేరవేస్తారని మేము సమన్వయంగా మిమ్మల్ని కోరుకుంటున్నామండి. రైట్, మొత్తానికి శివయ్యకే శటకోపం పెట్టిన ఈ మాజీ అర్చకుడు గురించి పూర్తి సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ రాజుని అడిగి తెలుసుకున్నాను. రాజు, ఏకంగా దొంగ పాస్ పుస్తకాలు సృష్టించి భూమిని మొత్తం కూడా కాజేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. రాజు, అప్పటి అధికారులు కూడా పూజారికి సహకరించినటువంటి పరిస్థితి ఉంది, ఏమంటున్నారు? రైట్ సునీల్, మొత్తం మీద ఇప్పటివరకు మనం చూసాము భూములను కొట్టేయడంలో రకరకాల మార్గాలను గతంలో ఎంచుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలామంది భూబాధితులు అధికారుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి, తమకు అన్యాయం జరిగిందని చెప్పి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే దేవుడికి మాటలు రావు. సో దేవుడు తన భూములను కొట్టేసినా సరే ఎవరికి ఫిర్యాదు చేయడు అని ఆలోచించాడేమో తెలియదు. కానీ ఒక ఆలయ అర్చకుడు భూములను కాపాడాల్సినటువంటి వ్యక్తే ఆ భూములను కొట్టేసినటువంటి ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎస్పెషల్లీ కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి కాజులూరు మండలం జగన్నాథగిరి గ్రామంలో అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం ఉంది. దాదాపు 150 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ దేవస్థానానికి 4 దాతలు దాదాపు 80 ఏళ్లకు పైచులకు వాళ్ళు దాదాపు 4 ఎకరాల 26 సెంట్ల భూమిని దానంగా ఇచ్చారు. ఈ 4 ఎకరాల 26 సెంట్ల భూమిలో పండించుకొని దాని ద్వారా వచ్చేటటువంటి ఫలసాయంతో స్వామివారికి ధూపదీప నైవేద్యాలను ఇవ్వాలి అని చెప్పేసి
వాళ్ళు షరతు పెట్టి ఈ భూమిని దానంగా ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే కాలక్రమేణా అక్కడ పనిచేసినటువంటి కామేశ్వర శర్మ అనేటటువంటి ఒక పూజారి దీనికి సంబంధించినటువంటి ఏదైతే భూములు ఉన్నాయో వాటి మీద కన్నేశారు. దాదాపు ఎకరా 1.5 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు కూడా పలుకుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 4 ఎకరాల 26 సెంట్లకు సంబంధించి అప్పట్లో ఉన్నటువంటి ఒక ఎంఆర్ఓ తోటి చేతులు కలిపి దొంగ రికార్డులను సృష్టించి దొంగ పాస్ పుస్తకాలతోటి తన పేరు మీద ఆయన దాన్ని మార్పించుకున్నారు. ఆ తర్వాత దాన్ని విక్రయించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి కొంతమంది గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఎస్పెషల్లీ ఈ కాజులూరు గ్రూప్ టెంపుల్స్కి సంబంధించినటువంటి ఆ కార్యనిర్వహణాధికారి దీని మీద విచారణ జరిపి ఈ భూములన్నీ కూడా నిజంగా స్వామివారి ఆలయానికి చెందినటువంటి భూములు, వీటిని గతంలో దాతలు ఇచ్చారు. దాతలు ఇచ్చినటువంటి భూములతోటి ఎవరికి కూడా హక్కులు ఉండవు. కానీ పూజారిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ భూములు కాజేసేందుకు ఎంఆర్ఓతో కలిసి రికార్డులను తారుమారు చేశారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను, పాత రికార్డులను పరిశీలించితే ఇందులో ఎస్పెషల్లీ జగన్నాథగిరి గ్రామంలో ఉన్నటువంటి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి దాదాపుగా కూడా ఈ భూమిని గతంలో 25 అంటే సర్వే నెంబర్ 25/1లో ఉన్నటువంటి దాదాపు 48 సెంట్ల భూములు తిరుమలరాజు సుబ్బరాజు అనేటటువంటి ఒక వ్యక్తి, అలాగే సర్వే నెంబర్ 35/2లో 38 సెంట్ల భూమి ఉంటే దాన్ని కాకర్లపూడి లక్ష్మీ నరసాయమ్మ, అలాగే సర్వే నెంబర్ 36/1లో ఉన్నటువంటి 1 ఎకరా 31 సెంట్ల భూమిని అక్కడ ఉన్నటువంటి ఏదైతే బిరుదా పుల్లాయమ్మ, అలాగే సర్వే నెంబర్ 6/3లో 2 ఎకరాల 6 సెంట్ల భూమిని తలాట మహాలక్ష్మి. అంటే మొత్తం 4 దాతలు 4 ఎకరాల 26 సెంట్ల భూమిని ఈ ఆలయానికి ఇచ్చారు అని చెప్పేసి. సో అప్పటి నుంచి కూడా ఆలయ పోషణ ఈ ఏదైతే భూముల ద్వారా వచ్చేటటువంటి ఫలసాయం మీద జరుగుతూ ఉంది. అయితే ఈ భూముల్ని కొట్టేయాలనేటటువంటి ఉద్దేశంతోనే పూజారి ఎంఆర్ఓ తోటి చేతులు కలిపి ఈ భూముల మీద రికార్డ్స్ను ట్యాంపరింగ్ చేశారని చెప్పేసి ఆయన ఏదైతే ఒక నివేదికను కూడా సిద్ధం చేశారో అందుకు అవసరమైనటువంటి సాక్ష్యాధారాలను, పాత రికార్డులను కూడా ఆయన జోడించినటువంటి పరిస్థితి. అయితే ఇంత జరిగినా సరే జిల్లా యంత్రాంగం కావచ్చు, అంతేకాకుండా అధికారులు ఎవరు కూడా దీని మీద ఇప్పటివరకు పట్టించుకోలేదు. మరోపక్క పూజారి ఆ భూములను అమ్మేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండడంతో గ్రామస్తులంతా కూడా ఏకమై ఆందోళన కూడా దిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే శివుడికి తెలియకుండా చేమైనా కొట్టదు అనేది నానుడి. అయితే ఇక్కడ శివుడికి తెలియకుండా ఆయన భూములే కాజేసినటువంటి ఉదంతం తెరపైకి వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. గ్రామస్తులు ఈ భూములు స్వామికే చెందాలి, స్వామి భూములు స్వామికి చెందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే ఆలయం ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే దీపధూప నైవేద్యాలకు నోచుకోలేక గ్రామస్తులంతా కూడా చందాలు వేసుకొని అక్కడ పూజా కైంకర్యాలు నిర్వహిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఆ భూములకు సంబంధించి అంటే దాదాపు కోట్ల విలువైనటువంటి భూములు ఆ పూజారి వశం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ భూములను ట్యాంపరింగ్ చేసినటువంటి అప్పటి పూజారితో పాటు ఆయనకు సహకరించినటువంటి ఎంఆర్ఓ అలాగే రెవెన్యూ అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఈ భూములు ఎవరైనా సరే కొనుగోలు చేయాలని కానీ భావించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బందులు పడేటటువంటి ఆ సిచ్యువేషన్ ఉంది అనేది కూడా గ్రామస్తుల నుంచి ఒక హెచ్చరిక ఎదురవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సునీల్. రైట్ రాజు, థ్యాంక్ యూ.